గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఈరోజు రేపు మనకి ఎక్స్పైర్ ఉంది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రివ్యూ క్లోజు 25,910 అయితే ఓపెన్ మాత్రం మనకు 25,048లో ఓపెన్ అయింది. ఇది మనకు పాజిటివ్లో 30 పాయింట్స్ పాజిటివ్లో ఓపెన్ అయిన మార్కెట్ మనకు చాలా హైకి వెళ్ళింది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 26,300 పి అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 25,600 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం సీని గమనిద్దాం. ఇందులో సీని గమనించినట్లయితే దీంట్లో ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఈరోజు రూపాయలు 915 క్యాండిల్. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ గ్రీన్గా మారి ఆ తర్వాత మూమెంటం తీసుకుందో ఇది ఈ విధంగా మూమెంటం ఉంది. ఎక్కడాక 927 దాకా ఉంది. 930 నుంచి మనకు డౌన్ కావడం జరిగింది. డౌన్ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఫస్ట్ డౌన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఈ విషయాన్ని మనం మర్చిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఫస్ట్ డౌన్ అయిందో ఆ తర్వాత బై చేసుకుంటే ఇది మళ్ళీ మనకు హైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం డౌన్ అయింది. డౌన్ అయినా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఉంది కదా, ఇది ఇంతవరకు రావడం జరిగింది. క్లోజింగ్ దాకా ఈ డౌన్ అనేది మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. దీని హై దాకా వెళ్ళింది. హై దాకా వెళ్ళి ఇందులోనే కన్సల్టేషన్ అవ్వకుండా ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ 915 క్యాండిల్ ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. ఇక్కడ రాక ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని దీని హైకి వెళ్ళింది. ఇందులోనే మనకు కన్సల్టేషన్ అయింది ఈరోజు ఓకేనా. అదేవిధంగా మనం పీని మనం గమనించినట్లయితే పీలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే మనకు నిన్నటి క్లోజింగ్ మీద ఒక గ్రీన్ క్యాండిల్ 915 క్యాండిల్ పడిందంటే ఇది మళ్ళీ మనకు దీని మీద నుంచి సపోర్ట్ తీసుకుంటే మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ దీన్ని బ్రేక్ చేయాలి. కానీ ఇక్కడ ఇది మనకి కింది రావడం జరిగింది. మళ్ళీ ఇది 930 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మళ్ళీ డౌన్ అయింది. తర్వాత ఇక్కడ ఇందులో మనకు యూ షేప్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇంత దాకా వెళ్ళింది. ఎప్పుడైతే మనకు ఒకసారి ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది దీని హైని చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే దీని హైని చేరిందో ఇది మళ్ళీ ఇంతవరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయ్యి కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే డౌన్ అయిన తర్వాత ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఇది ఏర్పడకూడదు. ఇది మనకు రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడైతే ఇది ఈ విధంగా ఏర్పడి డౌన్ అయిందో మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా ఇది మనకు రెసిస్టెన్స్ లాగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ అర్థమవుతుందా? ఇక మన రెసిస్టెన్స్ మారింది. కింది నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మన రెసిస్టెన్స్ మారి ఇది మన కిందికి రావడం జరిగింది. ఇది మనం యాడ్ చేసుకున్న సిఈపిలో చూద్దాం. ఒకసారి మన సీలు గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 26,050 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా వెళ్ళింది. కానీ 915 క్యాండిల్ మీద ఎటువంటి క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇదే మనకు ఇది డౌన్ అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయింది 30 రూపాయల నుంచి మళ్ళీ ఇది 46 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. కానీ ఇది మనకు ఇంతవరకు వెళ్ళాలి. కానీ వెళ్ళకుండా ఇది మళ్ళీ డౌన్ కావడం జరిగింది. ఇక్కడ డౌన్ తర్వాత మళ్ళీ 32 రూపాయలు ఉండి అప్పుడు ఇది మళ్ళీ దీని హైకి మళ్ళీ చేరుకుంది ఇక్కడ రాక ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ దీంట్లోనే కన్సల్టేషన్ అయింది. ఇది మనకు ఇక్కడైతే డౌన్ అయిందో దీని మీద మనకు బేస్ ఏర్పరచుకొని ఇది మనకు సపోర్టింగ్ ఏర్పడుకునేది పైకి కిందికి వెళ్ళడం జరిగింది. తర్వాత 52 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,000 సి ఇది మన నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఇది మళ్ళీ మనకు 990 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని 930 క్యాండిల్ నుంచి ఇది మనకు డౌన్ కావడం జరిగింది. ఇది 54 రూపాయల నుండి మళ్ళీ ఇది 60 రూపాయలు. ఇది మనకు మొదటి డౌన్. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది మనకు మొదటి డౌన్ 60 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 43 రూపాయలకు వచ్చింది. 43 రూపాయల నుండి మళ్ళీ ఇది 77 రూపాయలకి వెళ్ళింది. 77 నుంచి మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ మూమెంటం తీసుకునేది మళ్ళీ దీని హై దాకా చేరడం జరిగింది. ఇక్కడ దీని హైకి చేరలేదు, మళ్ళీ ఇక్కడ హైకి చేరడం జరిగింది.
ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీని మీదనే మనకు ఇదంతా కన్సల్టేషన్ అయింది ఇదంతా. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,950 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. తర్వాత మూమెంటం తీసుకొని ఇది మళ్ళీ ఎక్కడి నుండి 79 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 116 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 76 రూపాయల నుండి మళ్ళీ ఇది 96 రూపాయలకు, చివరిగా మళ్ళీ 69 రూపాయల నుండి ఇది మనకు ఇది మళ్ళీ మనకు 115 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత దీని మీద మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇందులోనే కన్సల్టేషన్ అయింది. ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అవుతుందో మళ్ళీ ఇది ఎక్కడ ఆగదు. తర్వాత ఇది మనకి కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. అర్థమవుతుందా? ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు చివరిగా ఈ 25,900 ఇది 900 ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఎక్కడ నుండి 105 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, 145 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 105 రూపాయల నుండి మళ్ళీ ఇది 129 రూపాయలకు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 97 రూపాయల నుండి ఇది మనకు 140 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 152 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత ఇందులోనే కన్సల్టేషన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం పీలు కూడా గమనిద్దాం. ఇందులో మనం చూసుకోవాల్సింది ఈ 26,000 పిఈ చూసుకున్నట్లయితే ఇది మనకు దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైనా సరే మనకు ఈ విధంగా మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ నుంచి బ్రేక్ అయిపోయిందో ఇది మనకు ఫస్ట్ మూవ్ ఇది. ఆ తర్వాత దీన్ని మనం బై చేసుకున్నట్లయితే దీంట్లో మనకు మంచి మూమెంటం ఖచ్చితంగా పాయింట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది 81 రూపాయల నుండి మళ్ళీ ఇది 113 రూపాయలకి వెళ్ళింది. ఇది చూసుకున్నట్లయితే ఇది 79 రూపాయల నుండి ఇది మనకు 108 రూపాయలకి వెళ్ళింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది 81 రూపాయల నుండి ఇది మనకు ఇది 112 రూపాయలకి వెళ్ళింది. ఈ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇది మనకు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. మళ్ళీ డౌన్ అయినా కూడా మూమెంటం తీసుకున్న దీన్ని బ్రేక్ చేయదు. ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మనం ఈ 26,050 పిఈ ఇది నిన్నటి క్లోజింగ్. నిన్న ఈరోజు 915 క్యాండిల్ ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇది మనకు ఫస్ట్ మూమెంట్ ఇది. ఓకేనా. ఈ విధంగా ఎక్కడి నుంచి ఇది 105 రూపాయల నుండి ఇది 142 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 109 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకు 146కి వెళ్ళింది. ఇందులో మనం తక్కువ పైకి వెళ్ళదు. ఇక ఈ విధంగా పైకి అయిన తర్వాత ఇది మనకు కొంచెం కన్సల్టేషన్ అవుతుంది. దీంట్లో మనం భయపడిన అవసరం లేదు. మనకు ఏమైనా హై ప్రైస్ తీసుకున్నా కూడా మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటే మనకు మంచి మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు పక్కా పాయింట్లు ఇచ్చే మూమెంటం ఇది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. పైన కింద అయినా సరే ఇది మనకు 111 రూపాయల నుండి ఇది మళ్ళీ 146 రూపాయలకు. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ అయినప్పుడు మాత్రమే మరి ఇక్కడి నుంచి మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే బై చేసుకోవాలి తప్ప ఇది ఎప్పుడైతే ఇది ఒక్కటిసారి మూమెంటం ఉంటుంది ఇది ఈ విధంగా. తర్వాత మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ పిఈ పెరగాలంటే మాత్రం ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ ఆగి మళ్ళీ మూమెంటం తీసుకుంటుంది తప్ప లేకుంటే మ్యాక్సిమం ఇది కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. ఈ విధంగా మళ్ళీ 84 రూపాయలకు రావడం జరిగింది. ఓకేనా. చివరిగా చూసుకున్నట్లయితే ఈ 25,950 పిఈ కూడా ఒకసారి గమనిద్దాం. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది 109 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయింది. కర్రాక 9.5 నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుంది. ఇది మనకు 50 రూపాయల నుండి 81 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్రహ్మాండంగా బై చేసుకోవచ్చు. మనకు 80 రూపాయలు ఉంటుంది. మనకు దీంట్లో 58 రూపీస్ అంటే మనకు దీంట్లో ఎంతలో మనకు 22 రూపీస్ దాకా ఉంటుంది. ఇలా మనకు ఇది 58 రూపాయల నుండి ఇది మనకు 83 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. దీనిలో 25 రూపీస్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనం ఎగ్జిట్ కావాల్సింది. ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత మనం కాలుకు మనం బై చేసుకున్నట్లయితే మనం మంచి మూమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా పెరిగి మళ్ళీ డౌన్ అయినప్పుడు మన కాల్ నుంచి చూసుకోవాలి. చూసుకోండి ఇక్కడ టైం అనేది ఇక్కడ మనకు 11:31కి. అదే కాల్లో చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఇది మనకు ఎక్కడ ఉంది? ఇది మనకు చూడండి 11:31కి మన గ్రీన్ క్యాండిల్ ఉంది. గ్రీన్ క్యాండిల్ నుంచి మనం ఇక్కడ రాక మనం డ్రాప్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వన్ సైడ్ ఒక్కసారి వెళ్ళి
మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ మూమెంటం తీసుకొని డౌన్ అయిందంటే అక్కడ మన కాళ్ళు కొనుక్కునే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఈరోజు మండే రోజు జరిగినది. రేపు మనకి ఎక్స్పైరీ ఉంది. ఒకసారి మనం దీనికి సంబంధించిన ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి ఇది ఈ విధంగా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.